all is well, dear students, all is well. సో ఎగ్జామ్ యాక్చువల్గా సాటర్డే ఇంగ్లీష్ అయిపోతే 1 డేనే ఉంది మ్యామ్. సాటర్డే సండేలో ఎలా మార్క్స్ స్కోరింగ్ చేయాలని చెప్పి టెన్షన్ పడుతున్నారా? సో నేను ఇచ్చి ఇది ఒక్క పీడిఎఫ్ ప్రిపేర్ అయిపోయారు అనుకోండి. ఈ పీడిఎఫ్ నీకు ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్కి ఇచ్చాను, ప్రీ ఫైనల్కి ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నాను. అండ్ 1 మోర్ మన ఛానల్లో సెపరేట్ 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్స్ కూడా ఇచ్చేసాను. కాబట్టి నీకేం టెన్షన్ లేదు. నీకు ఏది కావాలో అది చూస్ చేసేసుకొని ప్రాక్టీస్ చేసేస్తే సరిపోతుంది. ఎవరైతే మేడం నాకు ఖచ్చితంగా 100 రావాలి, 100కి 99 వద్దు, 101 కూడా వద్దు మేడం, ఖచ్చితంగా 100 కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క పీడిఎఫ్ పర్ఫెక్ట్ అయిపోండి. ఇది పీడిఎఫ్ ప్రిపేర్ అవ్వాలా, 100 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ అవ్వాలని చెప్పి కంపారిజన్ చేస్తే 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది మనం చెప్తూనే ఉన్నాము. సో మాకు అదంతా పర్ఫెక్ట్ అయిపోయాం మ్యామ్, ఇంకేదైనా కొత్తగా అంటే జస్ట్ కాన్సెప్ట్ చూడడానికి, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాను తెలుసుకోవడానికి మాత్రం ఈ పీడిఎఫ్ నాన్న 100/100 రావాలనుకుంటే 95+ పక్కా. ఇంకా సో ఇక్కడ ఏంటంటే చాప్టర్ వైజ్గా మార్క్స్ వెయిటేజ్ విత్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఇచ్చేస్తున్నాను. అంటే 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఇచ్చేస్తున్నాను. పర్ఫెక్ట్ మీరు ఒకసారి చూసుకున్నారు అనుకోండి. చూడండి, రియల్ నంబర్స్ 1 and 8 మార్క్స్. సో దీంట్లో మీకు 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు ఒకసారి మీకు అర్థమైపోతుంది. దాంతోపాటు 8 మార్క్స్ చూసుకున్నారు అనుకోండి, 8 మార్క్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు ఒకసారి చూడండి. 8 మార్క్స్కి ఇలా అడుగుతున్నారు, ఇలా ప్రిపేర్ అయిపోయాడు. సో ఇవన్నీ అన్ని మోడల్స్ కలిపినాను. ఇప్పుడు రూట్ 2, 7, రూట్ 5 ఉంది అనుకోండి. సో దానికి సంబంధించి ఒక 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ ఎక్కువనే అని చెప్పి టెన్షన్ పడకండి, జస్ట్ మోడల్ ఐడియా ఉండాలని. పర్ఫెక్ట్గా ఉన్నాం మేడం, 100 రావడానికి ఇంకా తగ్గేదే లేదు అనుకునే వాళ్ళ కోసం. నాన్న పాలినామియల్లో సో 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 4 మార్క్స్ ఎలా అడుగుతున్నారు. ఆబ్జెక్టివ్తో సహా ఉంది. ఈ ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అయిపోండి, ఇంకా డౌట్ ఎక్కడ ఉండదు పక్క. ఇంకా మీరు నెక్స్ట్ లెవెల్ ఇంకా ఎగ్జామ్. 2 మార్క్స్ క్వశ్చన్స్ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాము, టెన్షన్ పెట్టకండి. మన వాట్సాప్ ఛానల్లో కూడా పుష్ చేస్తాం. 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్. చలో నెక్స్ట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. నాన్న ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఫ్రేమ్ చేయమంటారు క్వశ్చన్స్, గ్రాఫ్ ఏమడుగుతారు, ఇగో ఈ క్వశ్చన్స్. ఓకేనా, మీకు ఇవన్నీ తెలుసు, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు. బట్ చెప్తున్నాను కదా, ప్రాక్టీస్కి కొంచెం ఒక ఐడియా రావడానికి, అరే క్వశ్చన్ చేంజ్ చేస్తే ఎలా ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా 100 మార్క్స్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళకు. మరి 100 మార్క్స్ ఊరికైనా వస్తాయా? అందుకని చెకింగ్ ప్రాసెస్కి ఇది చాలా యూజ్ అవుతుంది అన్న. ఈ పీడిఎఫ్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇదిగోండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 1 మార్క్. సో మీ మార్క్స్ 1 మార్క్లో చాలా వరకు మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 100 మార్క్స్ గురించి ఎవరైతే ట్రై చేస్తారో ఫస్ట్ వాళ్ళు 1 మార్క్ పర్ఫెక్ట్ చూసేసుకోండి. ఇందులోనే ఏ 1 మార్క్ మిస్ చేయకండి, ఎందుకంటే అజెషన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఇదిగోండి, ఇంకేమడుగుతారు, మ్యాచింగ్ అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏ అని తెలిసినా కూడా పెట్టేటప్పుడు బి పెట్టినా కూడా మార్క్స్ పోతాయి. సుబ్బారావు క్వశ్చన్ అయితే చాలా సార్లు కనిపించింది. ఒకసారి సుబ్బారావు క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అయిపోండి. ఇంకా ఇలా ఈ టైమ్స్ కూడా చూసేసుకోండి. ఇంకా ట్రయాంగిల్స్ లో నాన్న 1 మార్క్ 2 మార్క్స్ అయితే ఇంపార్టెంట్. 8 మార్క్స్ అంటే చాయిస్ పెట్టుకుంటారు కాబట్టి 1 మార్క్ 2 మార్క్స్ మిస్ అవ్వద్దు. సో 1 మార్క్స్ 2 మార్క్స్ అనేది పర్ఫెక్ట్ అయిపోండి. ఇదిగోండి, 1 మార్క్ 2 మార్క్స్ అస్సలు మిస్ చేయకండి. ఇదిగోండి, సో ఇన్ని క్వశ్చన్స్ మారమంటే ఇవన్నీ క్వశ్చన్స్ 80 రావాలనుకున్నా కూడా 100 డేస్ యాక్షన్ ప్లాన్ మనం చెప్పే 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ సరిపోతాయి. బట్ 100, 90+, 95+ రావాలంటే ఖచ్చితంగా ఒకసారి క్రాస్ చెక్ చేయాల్సిందే. సో 100 టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారో, కాన్సెప్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటారు కాబట్టి మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. కోఆర్డినేట్ జామెట్రీ నెక్స్ట్. సో అన్ని మోడల్స్ కలిపి ఉన్నాయి, అందుకే క్వశ్చన్స్ ఎక్కువ అనిపిస్తున్నాయి అంతే. సో కొత్త క్వశ్చన్ ఏం లేదు, 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ. ఇదిగోండి, ట్రిగ్నోమెట్రీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మిస్ చేయకండి, ఒక్క పీడిఎఫ్ కూడా మిస్ చేయకండి. ఇదిగోండి 2 మార్క్స్, 4 మార్క్స్. సో మీకు జస్ట్ ఐడియా గురించి మాత్రమే చూపిస్తున్నాను నాన్న. ఇదంతా మన వాట్సాప్ ఛానల్లో పుష్ చేస్తాను నేను, అసలు మీరు టెన్షన్ పడకండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ 1 మార్క్ క్వశ్చన్స్. ఇంకా 8 మార్క్స్.
ఇది అనేది టోటల్గా చాయిస్ మీదే నాన్న. సో అవసరమా లేదా అనుకున్నది మీ పైన డిపెండ్ ఉంది కాబట్టి చూస్ చేయండి. సర్కిల్స్ నాన్న, ఇదిగో 1+2+4 3 ఇంపార్టెంటే. సో సర్కిల్స్ని మిస్ చేయకండి. ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్ 8 మార్క్స్. చూడండి, ఈ హార్ట్స్ని అస్సలు మిస్ చేయకండి. హార్ట్స్ క్వశ్చన్ అయితే సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ చూసుకుంటే ఇదిగోండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్, టోటల్ ఫార్ములాస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఫార్ములాస్ పర్ఫెక్ట్ అంటే భయపడాల్సిన అవసరమే లేదు. 2 మార్క్స్. స్టాటిస్టిక్స్ ఏమడుగుతారు? ఫార్ములా అడుగుతారు, తర్వాత మీన్, మోడ్, మీడియం పైన క్వశ్చన్స్. చలో, సో నాకు మీరు ఎగ్జామ్ రాసేసి మెసేజ్ పెట్టాలి, మేడం 100 చలో రైట్ అని చెప్పేసి. ఇదిగోండి, సో ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు కొంచెం స్మార్ట్గా ఎలా ప్రిపేర్ అవుతారంటే, మీన్లో ఉన్న 3 మెథడ్స్ చూసుకోండి. ఫస్ట్ పర్ఫెక్ట్, తర్వాత మీడియం, తర్వాత మోడ్, అలా ప్రిపేర్ అయిపోండి. ప్రాబబిలిటీ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయాలి మెయిన్గా, ఓకేనా? తీసుకోవడం రావాలి 8 మార్క్స్. ప్రాబబిలిటీలో అసలు క్వశ్చన్స్ మిస్ చేశారంటే ఇంకా అంతకన్నా బ్యాడ్ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ప్రాబబిలిటీ అంటే చిట్ చాట్ చేస్తూ కూడా నేర్చుకున్న చాప్టర్ కాబట్టి అసలు మిస్ చేయొద్దు మీరు. ఇది నాన్న. సో దీనికి సంబంధించిన మొత్తం క్లియర్ అండ్ డీటెయిల్ పీడిఎఫ్ మీకోసం ఇలాగే మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. డిస్క్రిప్షన్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది లింక్, కాబట్టి మీరు అస్సలు టెన్షన్ పడకండి. 100 out of 100 1 డే ఉన్నా కూడా మీరు కొట్టగలుగుతారు. ఎందుకంటే మీ డెడికేషన్ నాకు తెలుసు కాబట్టి. దాంతోపాటు మన ఛానల్లో లైవ్ రన్ అవుతుంటాయి కాబట్టి అక్కడికి వచ్చి లైవ్ విన్నా కూడా సరిపోతుంది. ఆల్ ది బెస్ట్.